ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 మరి కొద్ది రోజుల్లో విశాఖ వేదికగా ప్రారంభం కానుంది. మనతో పాటుగా అమరావతి రాయల్స్ సారథి హనుమ విహారీ ఉన్నారు. ఆయన అడిగి సీజన్ 4 ఎలా జరగబోతుంది, ప్రజెంట్ ఆక్షన్ జరుగుతుంది, అందులో ఎటువంటి ప్లేయర్స్ని ఎంచుకుంటున్నారు అనేది మనం ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ విహారీ, చెప్పండి, ఎట్లా ఉంది ఈరోజు సీజన్ 4 ఆక్షన్ జరుగుతుంది, ఆల్రౌండర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఎలా జరుగుతుంది? T20 క్రికెట్ ఇప్పుడు చాలా మారిపోయింది. అంటే మీరు ఒక్క డైమెన్షన్ ఒట్టి బ్యాటింగ్ ఒట్టి బౌలింగ్ అది ఆల్రౌండర్స్ మీద ఎక్కువ కన్నేస్తాం కాబట్టి నేను కూడా అట్లనే స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాం. ఇప్పుడు దాకా తీసుకున్న ప్లేయర్స్ కూడా చూసుకుంటే డైనమిక్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు ఇంకా చాలా ఉంది ఆప్షన్ కాబట్టి సో ఇంకా యంగ్ ప్లేయర్స్ రాబోతున్నారు. సో వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుంది టీం ఎలా ఫామ్ అవుతుందని చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే హనుమ విహారీకి ఆల్రెడీ దీనిపైన అనుభవం ఉంది, అదేవిధంగా T20 పైన ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా అనుభవం ఉంది కాబట్టి ఆయన ఆ స్ట్రాటజీగా వెళ్తున్నాడు. ముందు అందరూ కూడా తొందరపడుతున్నప్పుడు కూడా ఆయన మాత్రం చాలా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లుగా లాస్ట్లో మంచి వాళ్ళని పిక్ చేసుకుందామని ఒక వ్యూహరచనతో వెళ్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఆప్షన్ ముందు కూడా కొన్ని ప్లేయర్స్ టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసిన ప్లేయర్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పెట్టాల్సి వస్తుంది ప్లేయర్కి, ఒకవేళ కావాల్సిన ప్లేయర్ ఆ రేట్కి రాకపోతే. అందుకనే కొంచెం వెయిట్ చేసాము. స్టార్టింగ్లో చాలా ఎక్కువ ప్రైస్ కూడా వెళ్ళడం చూసాం కొంతమంది ప్లేయర్స్. కానీ దాని తర్వాత ఎప్పుడైతే మాకు కావాల్సిన ప్లేయర్స్ వచ్చారో వాళ్ళ కోసం ఆ ఖరీదు పెట్టి డబ్బులు పెట్టి తీసుకోవడం జరిగింది. సో వచ్చిన ప్లేయర్స్ కూడా అందరు మ్యాచ్ విన్నర్స్ వచ్చారు. సో ఇప్పుడు దాకా అయితే మంచి ఆప్షన్ జరిగింది. ఇంకా ముందు కూడా లంచ్ తర్వాత మంచి ఆప్షన్ జరుగుతుంది. ఇటువంటి APL రానున్న క్రీడాకారులకు ఏ విధంగా హెల్ప్ జరగబోతుంది? చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇట్లాంటి లీగ్ వల్ల ముందు వెళ్ళి IPL ఆడే అవకాశం కూడా దొరుకుతుంది. ఇక కిందటి సంవత్సరం కూడా చూస్తే చాలామంది వెళ్ళి ఆంధ్ర నుండి IPL కూడా ఆడారు కాబట్టి సో ఇలాంటి వేదిక వాళ్ళకి ఒక మంచి ఎక్స్పోజర్ని ఇస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి సో ఈ టోర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి జరిగిన ఆప్షన్లో వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీ ఏదైతే వస్తుందో ఈ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు ఇప్పుడు దాకా చూస్తే చాలామంది యంగ్స్టర్స్కి మంచి ప్రైజ్తో వచ్చింది. సో దానికి ACA కూడా అభినందించాలి. ఎలా అయితే వాళ్ళ పర్స్ కూడా లాస్ట్ ఇయర్ 30 lakhs నుంచి ఇప్పుడు 45 lakhs చేశారు. దానివల్ల చాలామంది ప్లేయర్స్కి ఎక్స్ట్రా డబ్బులు మోటివేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడున్న ప్లేయర్స్లో అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలా మట్టుకున్నారు కాబట్టి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు మీకు ఎవరు కనిపిస్తుంది? అంటే నేను తీసుకున్న ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ అని చెప్తాను, ఎందుకంటే మేము గెలవాలి కాబట్టి. బట్ అందరూ కూడా మంచి ప్లేయర్సే, అందుకే అందరిని డబ్బులు పెట్టి కొంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక టీమే గెలుస్తుంది కాబట్టి సో కాంబినేషన్ ప్రకారం వెళ్తాము. ఏ కాంబినేషన్ మాకు అవసరమో లేకపోతే ఇప్పుడు దాకా వచ్చిన ప్లేయర్స్ బట్టి వేరే ప్లేయర్స్ ఎవరిని తీసుకోవాలనేది ఆలోచన కూడా ఉంటుంది మాకు. లాస్ట్ ఫైనల్గా అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో లాస్ట్లో మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. బట్ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్? ముందు అంతా బాగానే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ లేకపోతే దాని ముందు ఇయర్ జరిగిందంతా గతంలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ముందు వెళ్ళి యాజ్ అసోసియేషన్గా గ్రో అయ్యి మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. అన్ని విధాలు అంటే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో రాణించే వాళ్ళనే ఎక్కువగా ఈ T20 ఫార్మేట్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి సీజన్ 4 కూడా అద్భుతంగా ఉంటుందని కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, షేబియన్, ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.